ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి, ముఖ్యంగా తిరుపతికి చాలా మంచి రోజులు వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఏపీ ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్తో తిరుపతిలో రీసెర్చ్ సెంటర్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఆంధ్ర రాష్ట్రంలోనే తిరుపతి ఒక మోడల్ సిటీగా తయారయ్యేదానికి ఆయన రూపకల్పనలు చేస్తున్నారు. దానికి తగిన ప్లాన్స్ చేస్తున్నారు. నిన్న కూడా మీటింగ్స్ జరిగాయి రీసెర్చ్ వాళ్ళతో కానీ, మన అడ్వైజర్స్తో కానీ, అనేక మంది ముఖ్య ప్రతినిధులతో ఆయన మీటింగ్స్ పదే పెట్టడం. దీనికి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, ఇది ఇట్లాంటి ప్రభుత్వమే కదా మనకు కావాల్సింది, డెవలప్మెంట్ చేసే ప్రభుత్వం కావాలి, కానీ ఎంతసేపు డెవలప్మెంట్ని ఆపే ప్రభుత్వాలు మాకు అవసరం లేదు, అందుకే మేము కూటమి ప్రభుత్వంకి ఇంత మంచి విక్టరీ ఇచ్చాము, ఇలా చేస్తారనే మేము ఇచ్చాము అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు బయట. ముఖ్యంగా తిరుపతి విషయానికి వస్తే, ఆల్రెడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వల్ల చాలా వ్యాపార రంగంలో కానీ బాగా పికప్ అయింది. ఇక్కడ హోటల్స్ కానీ, మెడికల్ కానీ అన్ని విధాలా చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇది కానీ తోడైందంటే, ఎస్పెషలీ తిరుపతి అటు చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ చాలా దగ్గరగా ఉంటుంది, సెంటర్లో ఉంటుంది తిరుపతి సిటీ. కాబట్టి యువత కూడా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ యువకులు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక శాతం యువత ఉన్నటువంటి దేశం కూడా మన భారతదేశమే. యువకులకి చాలా మంచి భవిష్యత్తు ఉండబోతుంది తిరుపతిలో. ఇంకా మీరు బయటికి పోయి ఎత్తుక్కునే పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో ఉండవని చెప్పి అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని తిరుపతికి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. త్వరగా ఈ ఏదైతే మీ ప్లాన్ వేస్తున్నారో దాని ఇంప్లిమెంటేషన్లోకి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ.